హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలోని లబ్ధిదారులకు రేపటి నుండి 3 పథకాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. వెళ్లి చూడండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రేపటి నుండి మనకు 3 పథకాలనేటువంటివి విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు ఎవరెవరు అర్హులవుతారు? ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా వివరాలను గురించైతే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి రేపటి నుండి రాష్ట్రంలో టిడ్కో ఇండ్ల లబ్ధిదారులకు దాదాపుగా 1,143 ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించినటువంటి 1,00,000 టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వెల్లడించారనమాట. ఈ నెల 30న అనగా రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వాళ్లకు ఈ ఇండ్లను పంపిణీ చేయాలని కార్యక్రమం ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఓకేనా? నాయుడుపేటలో నిర్వహించే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఇండ్లను అప్పగిస్తారని మంత్రి తెలియజేశారు. సో కాబట్టి రేపటి రోజున మనకు ఈ యొక్క నాయుడుపేటలో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని టిట్కో ఇండ్ల పంపిణీను స్టార్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఓవరాల్గా మనకు 1,00,000 టిట్కో ఇండ్లు అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? జూన్ నాటికల్లా మనకు మొత్తం వచ్చేసి 2,00,000 ఈ యొక్క 61,000 ఇండ్లను పంపిణీ చేస్తారనమాట మొత్తంగా. ఓకేనా? సో కాబట్టి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎన్నెన్ని ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలన్నిటి గురించి. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. డిస్ట్రిక్ట్స్ వైస్‌గా మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ఇండ్లను రేపటి నుండి ప్రారంభం చేసి గృహప్రవేశాలు చేపిస్తారో చూద్దాము. ఫస్ట్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్‌లో 1,054 ఇళ్ళు అనేటువంటివి ఇస్తారనమాట. విజయనగరం డిస్ట్రిక్ట్‌లో 1,248 ఇండ్లు ఉన్నాయి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో 13,623 ఇండ్లు ఉన్నాయి. అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో 2,983, గోదావరి డిస్ట్రిక్ట్‌లో 2,653, కాకినాడ డిస్ట్రిక్ట్‌లో 2,508 ఇండ్లు అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్‌లో 4,082, పశ్చిమ గోదావరిలో 11,662, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 2,751, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో 2,256, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో 3,447, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో 3,773, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 912, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అత్యధికంగా 17,183 ఇళ్ళు అనేటువంటివి రేపటి రోజున గృహప్రవేశాలు చేపించి పంపిణీ చేయబోతున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్‌లో 9,663, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో 2,941, అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో 322, వైఎస్ఆర్ కడపలో 5,456, నంద్యాల డిస్ట్రిక్ట్‌లో 5,864, దాని తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్‌లో 3,529, అనంతపురం డిస్ట్రిక్ట్‌లో 2,304. ఓవరాల్‌గా 1,143 ఇల్లండి. సో ఇక్కడికి ఈ టిట్కో ఇండ్లకు సంబంధించిన సమాచారం క్లియర్. రేపటి నుండి టిట్కో ఇండ్ల లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేపించి ప్రారంభించబోతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే, రాష్ట్రంలో మనకు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ జరిగే విధంగానే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి ఈ యొక్క పెన్షన్లను ఏ తేదీలన పంపిణీ చేస్తారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఎవరికి ఎంత డబ్బులు ఇస్తారు? ఈ వివరాల గురించి మీకు చెప్తాను. సెల్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 1, 2 తారీఖుల్లో ప్రతి నెల కూడా పంపిణీ చేయాలి పెన్షన్లను. ఓకేనా? ఒకవేళ 1వ తారీఖున సెలవు దినం గనుక వచ్చినట్లయితే, దానికి బదులుగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఈసారి మనకు 1వ తారీఖున సెలవు అయితే రావడం లేదు. ఏప్రిల్ 1న. బుధవారం, గురువారం 2 రోజులు మీకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది. సో 1వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని పెన్షన్లను పంపిణీ చేస్తారు. మార్చి నెలలో మీరు ఎంత పెన్షన్ డబ్బులు తీసుకున్నారో ఏప్రిల్ నెలకు కూడా అంతే పెన్షన్ డబ్బులు మీకు వస్తాయి. సో అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. ఓకేనా?
సో, కొంచెం మీకేమన్నా వెరిఫికేషన్స్ దగ్గర లోటుపాట్లు ఉన్నట్లయితే, ఒకవేళ మీరు గనుక అనర్హులుగా గుర్తించున్నట్లయితే మీకు పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేస్తారు. ముఖ్యంగా దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లోనే. సో, లేదు మీరు వెరిఫికేషన్‌కి వెళ్లి ఇంకా సదరం సర్టిఫికేట్ పొందకపోయినా సరే, పాత సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని మీకు ఏప్రిల్ నెలకు పెన్షన్‌లు ఇస్తారు. పెన్షన్‌ల కోసం అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇస్తారు ఏప్రిల్ నెలకు సంబంధించి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులను పొంది ఉంటారో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్‌ను రద్దు చేస్తున్నారనమాట ఎవ్వరు. దీంతో పాటుగా మనకు సదరం స్లాట్స్ అనేటువంటివి కూడా రిలీజ్ అయ్యున్నాయి. సో, ఒకసారి గమనించండి. ప్రతి వారం కూడా సోమవారం, మంగళవారం స్లాట్స్ అనేటువంటివి బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు గ్రామ వార్డ్ సచివాలయాల్లో. సో, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని పరీక్షలకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ పొందండి. కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. సదరం సర్టిఫికేట్ లేకుంటే మీరు అప్లై చేసుకోవడానికి కుదరదనమాట. సో, ఇక్కడికి క్లియరు. ఏప్రిల్ నెల పెన్షన్‌లకు సంబంధించి. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మోస్ట్‌లీ మనకు మార్చి నెలకి సంబంధించిన పెన్షన్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక దీంతో పాటుగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది కదా! సో, ఇక రేషన్ పంపిణీ మనకు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు జరుగుతుందండి. సో, ఈసారి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ క్వాటాను 3 నెలలు కలిపి ఒకేసారి అయితే పంపిణీ చేయాలనేది చూస్తూ ఉన్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ మాత్రం మనకు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకైతే పంపిణీ జరుగుతుంది. సో, ఇది సాధారణంగా ప్రతి నెలనే ఇస్తూ ఉన్నారు మనకు రేషన్ పంపిణీ అనేది. సో, ఈసారి మనకు జనవరి నెల నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చింది కుటుంబ ప్రభుత్వము. ఎటువంటి రూల్సు, మీకిచ్చేటువంటి బియ్యం కోటాలో ఒక 2, 3 కేజీలు తగ్గించుకొని వాటికి బదులుగా రాగులు, జొన్నలను ఇస్తారనమాట. అంతే. ఇది కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. అది కూడా మీకు ఇష్టమైతేనే. లేదు మీకు బియ్యమే కావాలంటే బియ్యమే తీసుకొని వెళ్ళొచ్చు. కొన్ని దగ్గరలో చక్కెర ఇస్తున్నారు. కొన్ని దగ్గరలో కందిపప్పు ఇస్తున్నారు. ఇలాగా పంపిణీ అనేది చేస్తున్నారు. కొన్ని కొన్ని ఏరియాలో కొత్తగా కిరోసిన్ కూడా స్టార్ట్ చేయాలనైతే చూస్తూ ఉన్నారు. ఓకేనా? పంపిణీ చేయాలని. ఈ యొక్క గ్యాస్ కొరతతో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి మనకు 3 పథకాలనమాట అమల్లోకి వస్తాయి. సో, మీరు జనవరి నెలకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్‌ను కూడా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాలి. రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్‌డీఓ వాహనాలు అనేటువంటివి ఇప్పుడు రావడం లేదు కాబట్టి. ఓకేనా?